ఎలాంటి కానుకలు ఇవ్వాలి దేవునికి? 4 రకాలుగా ఇవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆదివారము సంచిలో ఏ కానుక వేయాలి మీరు? నిశ్శబ్ద కానుక వేయాలి. అంటే కానీలు మనకు రూపాయలే పడాలా. రెండవది, ఇంట్లో గొప్ప కార్యం జరిగి పెళ్ళయింది, కానుక దేవాలా. బర్త్డే అయింది, కానుక దేవాలా. ఓకే, కొత్త కారు కొన్నావు, కానుక దేవాలా. మూడవది, ప్రతి నెల మీ దశమ భాగము సంఘానికి ఇవ్వాలి. ఈ రోజుల్లో పెద్ద దుమారం అయిపోతుంది. సేవకులు ఎప్పుడు దశమ భాగమే అడుగుతారు, దశమ భాగం పెడతారు. మేము తప్పకుండా అడుగుతాం. ఆ దశమ భాగం దేవునిది. అది దేవుని సేవకు మీ పెట్టుబడి. ప్రైజ్ లార్డ్. పొద్దునుంచి యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే ఎక్కువ వీడియోస్ ఏమొస్తున్నాయంటే దశమ భాగాల గురించి చెప్తున్న పాస్టర్ల వీడియోస్ వస్తున్నాయి. అవి చాలా స్క్రోల్ అవుతున్నాయి. అన్యులు వాటిని ఎక్కువగా స్క్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే క్రిస్టియానిటీ ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వచ్చేసిందంటే దేవుడికి ఇస్తేనే మీరు దీవించబడతారు. అసలు పాత నిబంధనలో డబ్బులు అనేవి ఎక్కడున్నాయి? అసలు పాత నిబంధన ప్రకారం దశమభాగం అంటే ఏంటి? కొత్త నిబంధన ప్రకారం దశమభాగం అంటే ఏంటి? అసలు దాని అర్థాలు తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా తన నోరు తెరిచి దేవుడికి డబ్బులు ఇస్తేనే, దశమభాగం ఇస్తేనే మీరు దీవించి ఆశీర్వదించబడతారు అని ఎప్పుడైనా ఆయన అన్నాడా? 2, దశమభాగాలు ఇస్తే ఆశీర్వదించబడతారని అంటున్నారు కదా సేవకులు. ఎవరు ఆశీర్వదించబడుతున్నారు తెలుసా? ఒకప్పుడు తినడానికి తిండి లేకుండా సేవ మొదలుపెట్టిన వాళ్ళు కారులోను బిల్డింగ్లోనూ ఉండడం, అదే సంఘానికి వెళ్ళి ఎవరైతే వాడు ఒళ్ళంతా హోనం చేసుకుని కష్టపడి వచ్చిన దాంట్లోంచి దశమభాగాలు ఇచ్చి ఉన్నవాళ్ళు ఇచ్చేవాళ్ళు మాత్రం అదే ఇళ్లలో అదే సైకిల్ అదే డొక్కుబండి వేసి తిరగడం. అంటే దీన్ని బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? సేవ చేసేవాడిని ఆశీర్వదిస్తున్నాడా? అలా అయితే అప్పుడు అందరం సేవకులు అయిదాం. ఆలోచన చేయండి. అసలు వాక్యంలో ఏముంది? ఎంతసేపు ధన దాహం ఎక్కువైపోయింది క్రైస్తవులకి, సేవకులకి. దశమభాగం ఇదే వాక్యం చెప్పేదేమో 10 నిమిషాలు, డబ్బుల గురించి చెప్పేదేమో 20 నిమిషాలు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టమని వాక్యం చెప్తూనే ఇదే సేవకులు లగ్జరీగా బతుకుతున్నారు, ధనం కోసం వెంపర్లాడుతున్నారు. ముందు వాళ్ళని కాదు అనేది, వాళ్ళకి కాదు బుద్ధి రావాల్సింది. ముందు ఈ విశ్వాసులకు రావాలి బుద్ధి. వీళ్ళకి వాక్యం అంటే తెలియదు కదా, వాక్యం చదివితేనే కదా. వాళ్ళు చెప్పడం, వీళ్ళు గుడ్డిగా నమ్మేయడం, ఒళ్ళంతా హోనం చేసుకున్న కష్టపడి సంపాదించడం, ఇచ్చేసుకోవడం, నెలాఖరు వచ్చేసరికి తినడానికి సరిగ్గా తిండి లేకపోవడం. ఇప్పుడు దేవుడికి ఇస్తే దీవించి ఆశ్రయించబడతారని చెప్తున్నప్పుడు ఆ సంఘంలో పేదవాళ్ళకి హెల్ప్ చేయమనండి, అదే సేవకుడిని. అప్పులున్నోడికి అప్పులు తెచ్చమనండి, బండి లేనోడికి బండి కొనమనండి, ఇల్లు లేనోడికి ఇల్లు కట్టివ్వమనండి. అవేం చేయరాళ్ళు. ఎంతసేపు వాళ్ళు లగ్జరీ సూట్లు, లగ్జరీ కార్లు, లగ్జరీ బిల్డింగులు, వాళ్ళ సదుపాయాలు. వాళ్ళకి మళ్ళీ ఈ విశ్వాసులు పన్నుళ్ళుగా వాళ్ళ కాళ్ళు ఒత్తడాలు, వాళ్ళ గిన్నెలు తోమడాలు. ఇది అవన్నీ చేస్తే పరలోక రాజ్యం వస్తాను అసలు ఎక్కడుంది? ఎక్కడా లేదు. వాక్యాన్ని చదువుకోండి. ప్రైజ్ లార్డ్.